నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్రహ్మపుత్ర ఇవాళ చైనా ఆ పేరుతో మనల్ని బెదిరిస్తోందా? అది చూపించి పాకిస్తాన్ మనల్ని ఏమన్నా పరిహాసం చేసే ప్రయత్నం చేస్తుందా? మాకు సింధు నది జలాలు ఆపితే చైనా మీకు బ్రహ్మపుత్ర ఆపేస్తుందని. ఆపేసుకున్నా మనకు వచ్చే రూపాయి నష్టం లేదు. ఇది ఎవరు చెప్తున్నారు? అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ లెక్కలు, స్టాటిస్టిక్స్, మ్యాప్స్ మొత్తం అక్కడ చైనాలో అది పారే వ్యవస్థ అండ్ ఇక్కడ భారతదేశంలో బ్రహ్మపుత్ర వ్యవస్థ ఈ మొత్తం డీటెయిల్గా చెప్పారు ఆయన. విత్ మ్యాప్స్ వీ కెన్ సీ హిజ్ ఎక్స్ అకౌంట్ ఆల్సో. ఎక్స్ ఖాతా ఓపెన్ చేసి హిమంత్ బిశ్వ శర్మ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం చూడొచ్చు. ఎవరిని బెదిరిస్తారు, ఎలా బెదిరిస్తారు? చైనా ఏమైనా నేరుగా చెప్పిందా? ఓకే, చెప్పిందే అనుకుందాం కాసేపు. చెప్పినా సరే బ్రహ్మపుత్ర వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే చైనా ఆపితే ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్, ఒకసారి బ్రహ్మపుత్ర గురించి మాట్లాడుకుందాం. జనరల్గా భారతదేశంలో నదులన్నీ పేర్లు స్త్రీ వాచకంగా ఉంటాయి. ఇదొక్కటి పురుషవాచకంగా ఉంటుంది, బ్రహ్మపుత్ర అని. పుత్రిక కాదు. సో ఇది ఒక విలక్షణమైన నది. సాధారణంగా సముద్రానికి అలలు ఉంటాయి, కానీ వేరేజ్ బ్రహ్మపుత్ర నదికి కూడా అలలు ఉంటాయి. ఇది దీని విలక్షణం. 4 దేశాలు టచ్ చేస్తుంది: టిబెట్, బంగ్లాదేశ్, భారతదేశం, చైనా. ఏంటి అసలు పాకిస్తాన్ క్లెయిమ్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి? అండ్ హిమంత్ బిశ్వ శర్మ ఏం చెప్పారు? ఈ మధ్యకాలంలో ఆయన చాలా యాక్టివ్ అయ్యారు. ఏదైనా చెబితే స్టాటిస్టిక్స్ తీసుకొని మరీ వచ్చేస్తున్నారు, మ్యాప్స్తో సహా వచ్చేస్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగ నిలిపేస్తే మీ మీద ప్రభావం పడుతుంది కదా, ఇది పాకిస్తాన్ అనేది. దాన్ని గట్టి కౌంటర్ ఇచ్చాడు ఈయన. ఒకవేళ పాకిస్తాన్ మాట విని చైనా అడ్డుకున్నా కూడా భారత్కి ఎలాంటి నష్టం జరగబోదు అని లెక్కలన్నీ చెప్పాడు. అది పక్కన లెక్కలన్నీ చూడొచ్చు, ఆయన ట్వీట్ చేశారు. చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే ఎలాంటి నష్టం ఉంటుంది అనే దాని మీద సరే ఈయన లెక్కలు ఈయనకున్నాయి, ఎక్స్పర్ట్స్కి ఉన్నాయి. ఈయనేమంటారంటే, బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది, ఇది ఎప్పటికీ ఇంకిపోదు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో 30 to 35% మాత్రమే చైనా వాటా. అది కూడా ఎక్కువగా హిమనీ నదాలు కరగటం, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి ఇందులో నీరు చేరుతుంది బ్రహ్మపుత్రలోకి. మిగిలిన 65 to 70% నీరు మొత్తం భారత్లోనే ఉత్పత్తి అవుతుంది ఇన్ ది సెన్స్ జనరేట్ అవుతుంది, ఇక్కడే జనరేట్ అవుతుంది. కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారత్లో ప్రవాహాలపైనే ఆధారపడి ఉంది. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ అని, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలపడుతుందని హిమంత్ బిశ్వ శర్మ మొత్తం ఎలాబరేట్ చేశారు, అస్సాం ముఖ్యమంత్రి. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినప్పటికీ, ఇంతవరకు చైనా ఏం అఫీషియల్గా చెప్పాల, తగ్గించినప్పటికీ వాస్తవానికి అది అస్సాంలో వార్షిక వరదలను తగ్గించడానికి భారతదేశానికి ఉపయోగపడుతుంది. తెలుసు కదా మనకి, అస్సాంలో ఎవ్రీ ఇయర్ బ్రహ్మపుత్రకి వరదలు వస్తాయి. ఒకవేళ తగ్గించిందే అనుకుందాం, వరదల నుంచి చైనా మనకి రక్షణ కల్పించినట్టు అనమాట. ఈ వరదలు ఏటా లక్షలాది మంది నిర్వాసితులను చేసి జీవనోపాధిని నాశనం చేస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. హవెవర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇక రివర్ ఎక్స్పర్ట్స్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న హెచ్చరికలు, వాళ్ళు తర్వాత తోకముడవటం, మళ్ళీ దండం పెట్టి ఎంతో కొంత వదలనని వేడుకోవటం, ఇవన్నీ నేపథ్యంలో పాకిస్తాన్ ఎప్పుడు అంటే కాన్స్పిరసీ యాంగిల్ మీద పనిచేస్తుంటుంది పాకిస్తాన్. మన వెనకాల మ్యాప్స్ చూస్తున్నాం. మొత్తం బ్రహ్మపుత్ర నది వ్యవస్థ ఏంటి, ఎక్కడ పుడుతుంది, దాని ఆరిజిను, మధ్యలో ఎన్ని మలుపులు తీసుకుంటుంది, ఎక్కడెక్కడ ఏ నదులతో కలుస్తుంది, ఏ పేర్లతో అక్కడక్కడ స్థానికంగా పిలుస్తుంటారు, దాని లక్షణం ఏంటి, దాని శైలి ఏంటి, దాని పొగరే ఏంటి, మొత్తం కూడా చెప్పుకుందాం. అస్సాం ట్రిబ్యూన్ అనే ఒక దినపత్రికకి ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ శర్మ ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఏం చెప్పారంటే, నవ్ ఈజ్ కరెంట్లీ ప్రొఫెసర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గౌహతి యూనివర్సిటీ. ఆయన ఇండియా షుడ్ ప్రొయాక్టివ్లీ బిల్డ్ న్యూమరస్ వాటర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆల్ ద మేజర్ ట్రిబ్యూటరీస్ ఫర్ సస్టెనెన్స్. భారతదేశం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ నిర్మించాలి బ్రహ్మపుత్ర మీద అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేస్తున్నారు. మేజర్ ట్రిబ్యూటరీస్ ఎక్కడెక్కడైతే నదులు, ఉపనదుల సంగమం జరుగుతుందో. ఈవెన్ ఇఫ్ చైనా డిసైడ్స్ టు చోక్ ద బ్రహ్మపుత్ర సమ్డే, మనకు వచ్చే నష్టం ఏం లేదు ఒకవేళ నిజంగా ఆపినా కూడా. బట్ ఆపే అవకాశం ఉందని కూడా అంటున్నాడు ఆయన. బట్ హిమంత్ బిశ్వ శర్మ ఏం చెప్తున్నారు, ఒకవేళ వాడు ఆపినా వచ్చే నష్టం మనకేం లేదంటున్నాడు. 60-65% ఇక్కడే వాటర్ జనరేట్ అవుతుంది. చైనాకు వచ్చేది ఏంటి, హిమనీ నదాలు కరగటం వల్ల, పరిమిత టిబెట్ వర్షపాతం వల్ల వచ్చే ఆ నీళ్లే
బ్రహ్మపుత్రగా చైనాలో ప్రవేశిస్తాయి. దాన్ని అక్కడ వాళ్ళు చైనా భాషలో ఏదో ఇంకో పేరుతో పిలుచుకుంటారు. సరే, ఐడబ్ల్యూటీ అంటే ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. చైనా, ఆయన ఇంకో మాట అంటే చైనా ఈస్ గోయింగ్ టు బిల్డ్ ఏ సూపర్ మెగా డామ్ టు జనరేట్ ఏ మైండ్ బ్లాగింగ్ 60,000 megawatts of hydropower at a huge outlay of $137 billion in the steep gradient of the Great Bend Canyon of the యార్లంగ్ సాంగ్పో ఆర్ బ్రహ్మపుత్ర రివర్, వాళ్ళు ఆ పేరుతో పిలుస్తారు. మొత్తం 60,000 మెగావాట్ల ప్రాజెక్టు, ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు చైనా బ్రహ్మపుత్ర మీద నిర్మించబోతోంది. ఒక సూపర్ మెగా డ్యామ్ అది కడితే మొత్తం జల విద్యుత్ ప్రాజెక్ట్ అది 60,000 megawatts ఆఫ్ హైడ్రో పవర్ ఎట్ ఎ హ్యూజ్ అవుట్లే, మొత్తం $137 billion. ఇది ఇమాజిన్ చేయండి ఎంత స్పెండ్ చేస్తుంది చైనా అక్కడ బ్రహ్మపుత్ర మీద. వాళ్ళని అక్కడ బ్రహ్మపుత్రను అక్కడ వాళ్ళు ఏం పిలుస్తారంటే యార్లంగ్ సాంగ్పో అని పిలుస్తారు. చైనా ఏం చెప్తుంది, ఇట్ విల్ బి హైడ్రో పవర్ ప్రాజెక్ట్, బట్ దెర్ ఈస్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ చైనా unilaterally diverting the stream flow, especially during the lean session, which will choke India. ఫ్లో తప్పించుకో దాని వైపు తిప్పుకుంటే మనకు వచ్చే నీటిని కట్టడి చేసే దురుద్దేశం చైనాకు ఉందనేది ప్రొఫెసర్ శర్మ చెబుతున్నది, గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆఫ్ ఎక్సలెన్స్. అయితే ఆయన ఇంకో ప్రశ్నకి ఏమంటున్నారంటే బ్రహ్మపుత్రకు కూడా ఉపనదులు ఉన్నాయి కదా, ఈ ఉపనదుల ద్వారా బ్రహ్మపుత్ర సస్టైన్ అవుతుందా అంటే ఆయన చెప్తున్నారు బ్రహ్మపుత్ర రిసీవ్స్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇట్స్ ఫ్లో ఫ్రమ్ ట్రిబ్యూటరీస్, ఉపనదుల నుంచి వస్తుంది. దెర్ ఆర్ 33 మేజర్ ట్రిబ్యూటరీస్ కంట్రిబ్యూటింగ్ టు ద మేజర్ ఫ్లో ఆఫ్ ది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్రకి 33 ఉపనదులు ఉన్నాయి, రకరకాల వంపులు అవి ఇవి తీసుకుంటా వస్తుంది. బట్ ది ఫ్లో ఫ్రమ్ ద ట్రిబ్యూటరీస్ డిప్లీట్ ఇన్ ద లీన్ సీజన్, ఒక సీజన్లో అన్ సీజన్లో డిప్లీట్ తగ్గుతుంది. ది మ్యాక్సిమం డిశ్చార్జ్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఎట్ పాండు వాజ్ రికార్డెడ్ యాజ్ 72,779 క్యూమెక్స్ 62లో అప్పట్లో. అండ్ మినిమం డిశ్చార్జ్ ఎంత రికార్డ్ అయిందంటే 1757 క్యూమెక్స్, ఎప్పుడు 68లో. లాస్ట్ ఇయర్ 2024లో డిశ్చార్జ్ వాజ్ అరౌండ్ 38,000 క్యూమెక్స్. దట్ మీన్స్ దెర్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్. దాని పెరుగుదల తగ్గుదలలో చాలా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని చెప్తున్నారు వాటర్ స్టోరేజ్కి సంబంధించి, డిశ్చార్జ్కి సంబంధించి. అలాగే చైనా కనుక బ్రహ్మపుత్రని ప్రవాహాన్ని ఆపితే డ్రైడ్ సీజన్లో వాటర్ డిమాండ్ని తట్టుకోవడం కష్టం అనే వాదన ప్రొఫెసర్ శర్మ చెబుతున్నారు. ది సిచ్యుయేషన్ ఈజ్ హైలీ అలార్మింగ్ బికాస్ ఇండియా అండ్ చైనా డు నాట్ హ్యావ్ ఎ వాటర్ షేరింగ్ ట్రీటీ. చైనాకి భారతదేశానికి మధ్య వాటర్ షేరింగ్ ట్రీటీయే లేదు. యాజ్ రిగార్డ్స్ టోటల్ వాటర్ రిసోర్సెస్ వాల్యూమ్, ఓన్లీ అబౌట్ 14% ఆఫ్ ది బ్రహ్మపుత్రాస్ టోటల్ యాన్యువల్ వాటర్. మొత్తం బ్రహ్మపుత్ర నుంచి ప్రతి ఏటా 14% బ్రహ్మపుత్ర వాటర్ని మాత్రమే అది వాటర్ ఈల్డ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద రివర్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ఇండియన్ టెరిటరీ ఫ్రమ్ టిబెట్ నుంచి భారత భూభాగంలోకి వచ్చేప్పటికి 14% మాత్రమే, విత్ ద రిమైనింగ్ 86% బీయింగ్ కంట్రిబ్యూటెడ్ బై రైన్ఫాల్ అండ్ మాన్సూన్ యాక్టివిటీ ఇన్ ఇండియా. మిగిలిందంతా రెయిన్ఫాలే మనకు భారతదేశంలో వచ్చేది, ఓన్లీ 14% అక్కడి నుంచి వచ్చేది. వాటర్ డిశ్చార్జ్ వాల్యూ ఇన్ క్యూమెక్స్ అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ విచ్ అకౌంట్స్ 34.2% ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ ఏరియా ఆయన చెప్తున్నది. ఇట్ కాంట్రిబ్యూట్స్ ది లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ డిశ్చార్జ్ విత్ అన్ ఎస్టిమేటెడ్ 39%. అలాగే రీసెంట్ క్లైమేట్ స్టడీస్ని గురించి ఆయన మాట్లాడుతూ స్నో మెల్ట్ కాంట్రిబ్యూటెడ్ అబౌట్ 6% ఆఫ్ ది టోటల్ యాన్యువల్ వాటర్ ఈల్డ్ ఆయన చెప్తున్నది. యాన్యువల్ వాటర్ ఈల్డ్ వార్షికంగా వచ్చే విడుదలయ్యే నీళ్లు లేకపోతే జనరేట్ అయ్యే నీళ్లు యాన్యువల్ AWY అంటారు. 21% ఏమో అప్పర్ బ్రహ్మపుత్ర నుంచి వస్తుందట, 5% అది మిడిల్ బ్రహ్మపుత్ర నుంచి వస్తుందట. ఆన్గోయింగ్ గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏం చెప్తానంటే ది బేసిన్ వైడ్ యావరేజ్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీజ్ బై ఏ ఓపింగ్ 8% విత్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీసెస్ ఇన్ ది ప్రీ మాన్సూన్ సీజన్. మాన్సూన్కి ముందరే మ్యాక్సిమం ఇంక్రీజ్ అయ్యేట్టుగా. ఇంకా ఆయన మాట్లాడుతూ కెన్ ఇండియా పుట్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఆన్ చైనా టు సైన్ ఏ వాటర్ షేరింగ్ ట్రీటీ. ఒకవేళ భారతదేశం చైనాని అడగచ్చా, ప్రెషర్ పెట్టచ్చా, మనం ఒక వాటర్ షేరింగ్ ట్రీటీ అంటే నీటి ఒప్పందం లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ లాగా చైనా బ్రహ్మపుత్ర వాటర్ ట్రీటీ BWT ఏమన్నా. ఆయన చాలా కేటగిరల్గా ఇట్స్ డిఫికల్ట్ అని చెప్తున్నారు. యూనిలాటరల్ యాక్షన్స్ ఫర్ ట్రాన్స్బౌండరీ రివర్స్ లైక్ ద సట్లెజ్ అండ్ బ్రహ్మపుత్ర బై చైనా ఆర్ ఆల్రెడీ కాజింగ్ అన్ఈజ్ బిట్వీన్ ది రిపేరియన్ నేషన్స్. ఆల్రెడీ ఏకపక్షంగా చైనా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సట్లెజ్ బ్రహ్మపుత్ర
మీద ట్రాన్స్బౌండరీ రివర్స్ మీద చైనా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నాం. ఈ సటిల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ విచ్ నీడ్స్ సటిల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ విత్ అన్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. పరస్పరం మాట్లాడుకుని కూర్చొని సెటిల్ చేసుకోవాల్సిందే కానీ ఇంటర్నేషనల్ లా ట్రాన్స్బౌండరీ రివర్స్ అంటూ ఏమీ లేదని చెబుతున్నారు. సో ఎల్లో రివర్, దెర్ ఆర్ 10 large dams on the mainstream river. China is immune to world pressure and it has encountered rising water demand outstripping availability. చైనా లక్షణం, దాని క్యారెక్టర్ చెప్తున్నారు. చైనా has practically fully harnessed the water resources of its 2 main rivers, Yellow and Yangtze. ఎల్లో రివర్ వచ్చేప్పటికి 10 పెద్ద డ్యామ్స్ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ రివర్, అండ్ 3100 చిన్న రిజర్వాయర్స్ కట్టారు ఆ బేసిన్లో. అక్కడ హ్యూజ్ టోటల్ ఆఫ్ 43,400 డ్యామ్స్ have been built in the యాంగ్చే రివర్ బేసిన్. యాంగ్చే రివర్ బేసిన్లో 43,400 డ్యామ్స్ కట్టారట. మేజర్ క్యాస్కేడ్ డ్యామ్స్ ఆన్ ది యాంగ్చే ఇంక్లూడ్ 3 డ్యామ్స్, గోర్గెస్ డ్యామ్, గెజ్హోబా డ్యామ్, గుజింజియాబా డ్యామ్, సిలోడు డ్యామ్ అండ్ బైహెతాన్ డ్యామ్. మొత్తం 5 డ్యామ్స్. ఇంకా ఆయన మాట్లాడుతూ వాట్ ఈస్ ద వే అవుట్ దెన్ అని అడిగితే ఆయన అంటే ఏంటంటే టాప్ ప్రయారిటీ వే అవుట్ ఈస్ అర్జెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూమరస్ మీడియం టు లో హైట్ వాటర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వార్ ఫుటింగ్ ఆన్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర టు స్టోర్ వాటర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఫర్ యూజ్ ఇన్ ద లీన్ సీజన్. ఆయన ఏంటంటే అర్జెంటుగా భారతదేశం న్యూమరస్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కట్టాల్సిందే బ్రహ్మపుత్ర మీద. ఈ వర్షాకాలంలో నీళ్ళు స్టోర్ చేసుకుంటే ఎండాకాలానికి అవి పనికొస్తాయి లీన్ సీజన్లో, అన్ సీజన్లోని. ఇఫ్ వీ క్యాన్ డూ దట్ విల్ బికమ్ ఇమ్యూన్ టు ఎనీ చైనీస్ అటెంప్ట్ టు చోక్ బ్రహ్మపుత్ర. ఆ తర్వాత వాడు ఆపినా సచ్చినా మనకు వచ్చే నష్టం ఏం లేదు, చైనా వాడు ఏమన్నా చేసుకున్నా కూడా. హ్యూజ్ మెగా డ్యామ్స్ అక్కర్లేదు, న్యూమరస్ స్మాల్ స్టోరేజ్ డ్యామ్స్, చెక్ డ్యామ్స్ మాదిరి స్మాల్ స్టోరేజ్, ఎక్కువ కెపాసిటీ లేకుండా అవి కట్టుకుంటుంటే అనువైన చోటల్లో చాలా ఉపయోగం ఉంటుంది అనేది. సో ఇదండి అసలు బ్రహ్మపుత్ర కథ. సార్, బ్రహ్మపుత్ర పుట్టుకేంటి, దాని లక్షణాలు ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తుంది, ఏ పేర్లతో పిలుస్తారు దాన్ని, మనకి ఎందుకు అంత మమకారం భారతదేశానికి బ్రహ్మపుత్ర అంటే? ఆ పేరులోనే ఒక పయస్నెస్ ఉందండి. సో దాన్ని టిబెట్లో నైరుతి దిక్కులో యార్లుంగ్ అనే నదిగా పుట్టి దక్షిణ టిబెట్లో దిహాంగ్ నదిగా పారుతుంది. ఇది అక్కడి నుంచి హిమాలయాల్లోని లోతైన లోయల్లోకి అలా వంపులు తిరుగుతూ పరుగులు తీస్తూ వెళ్తుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి నైరుతిలోకి అస్సాంలో ప్రవహించి దక్షిణాన బంగ్లాదేశ్లో జమునగా పారుతుంది. బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. అక్కడ గంగానదితో కూడిన పెద్ద డెల్టా ఏర్పాటు చేసుకుంది. అది ఆల్రెడీ 2,900 కిలోమీటర్ల పొడవున్న, అంటే 1,800 మైళ్ళ పొడవున్న ఈ నది వ్యవసాయానికి, జలమార్గాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు తెలియలా. 1884-86 మధ్య దీనికి జాంగ్బో పెనులోయతో పెద్ద లోయ ఉంది, ఒక వ్యాలీ. దాంతో ఉన్న రిలేషను 1884-86 మధ్య ఎస్టాబ్లిష్ అయింది. అది భారతదేశంలో మోగవడి పేరుతోటి దాన్ని పిలుస్తారు. ఈ నది దిగువ ప్రాంతం అంటే లోవర్ బ్రహ్మపుత్ర మనకి పవిత్రమైంది. అలాగే ఇది ఓ సర్ప్రైజ్ ఫ్లడ్స్, దీంతో ఎప్పుడు వచ్చే సమస్య సర్ప్రైజ్ ఫ్లడ్స్. అలలు మనం సముద్రంలో చూస్తాం కదా, కానీ ఒక్క బ్రహ్మపుత్రలో మాత్రమే అలా చూస్తాం. ఇది చాలా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న నది, ప్రత్యేక లక్షణాలు. టిబెట్లోకి వచ్చేప్పటికి ఉత్తర హిమాలయాల్లోని కైలాస పర్వతం దగ్గర జిమాయాంగ్ జాంగ్ హిమానీ నదంలో ఇది పుట్టింది. ఒక కైలాస పర్వతం ఉత్తర హిమాలయాల్లో, అందుకనే మనకు ఆ పవిత్రం ఈ నది అంటే. జిమాయాంగ్ జాంగ్ హిమానీ నదంలో పుట్టింది. యార్లుంగ్ సాంగ్పో నది అక్కడి నుంచి తూర్పు దిశగా 1,700 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, 4,000 మీటర్ల ఎత్తున ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదుల కన్నా ఎత్తుగా ప్రవహిస్తుందిట. తర్వాత నంచాబార్వా పర్వతాన్ని చుట్టుకుంటూ యార్లుంగ్ సాంగ్ పో అనే ఒక వ్యాలీని ఇది ఏర్పాటు చేసుకుంది. ఆ వ్యాలీ ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా, చాలా డీప్ ఇది ఉన్నది అని చెప్పేసి. అరుణాచల్ ప్రదేశ్లో, భారతదేశానికి వచ్చేప్పటికి అరుణాచల్ ప్రదేశ్లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు సియాంగ్. అక్కడ చాలా ఎత్తు నుంచి చాలా వేగంగా కిందకి దూకుతుంటుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారట. అక్కడి నుంచి 35 కిలోమీటర్స్ ప్రవహించాక దిబంగ్, లోహిత్ అనే మరి 2 నదులతో ఇది కలుస్తుంది. ట్రిబ్యూటరీస్ ఆ 2 కూడా. ఈ సంగమ కేంద్రం నుంచి నది వెడల్పు
పెరుగుతూ వెళ్తుంది నది వెడల్పు. ఇక్కడి నుంచి ఈ నదిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుత్ ఉత్పత్తికి ఎంతో అనుకూలమైనవి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కోసం. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. జోర్హాత్కి దగ్గరలో 2 పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవటం ద్వారా ఈ నది మజూలే అనే ద్వీపాన్ని ఏర్పరుస్తుంది. ఒక మధ్యలో ఒక ఐలాండ్ వస్తుంది మజూలే అని. 2గా విడిపోయి మళ్ళీ ఇలా చుట్టేస్తుంది. సో దాని పేరు మజూలి. ఇది అతి పెద్ద నదీ ద్వీపం. గౌహతి దగ్గరలోనే హజో అనే విలేజ్ దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని అలా కోసుకుంటూ ప్రవహించడం వల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. అక్కడ వెడల్పు తగ్గిపోతుంది, నేర అయిపోతుంది. ఎన్నో శత్రుదాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. చరిత్రలో నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే సరాయ్ ఘాట్ అనే యుద్ధం జరిగింది. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే ఇక్కడ నదిపై నిర్మించిన రోల్ రైడ్ వంతెనకి సరాయ్ ఘాట్ వంతెన అనే పేరు కూడా పెట్టారు. మజోలి ద్వీపం ఈ నది మధ్యలోనే ఉంది. ఇది జొరహాటికి సమీపంలో ఉంటుంది. బ్రహ్మపుత్ర గురించి పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీని నుంచి అస్సాంలో నదిని పిలిచే లుయిత్ అనేది పేరు వచ్చింది. స్థానికంగా అక్కడ నివసించే బోడోలు ఈ నదిని బుల్లం బుతుర్ అని పిలుస్తుంటారు. అంటే బోడో భాషలో గరగర శబ్దం చేసేది అని అర్థం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారనమాట. సరే, బంగ్లాదేశ్ దగ్గరకు వద్దాం ఒకసారి. బంగ్లాదేశ్లో ముఖ్యమైన నదులను చూపే మ్యాప్ కనుక చూస్తే బ్రహ్మపుత్రకు ఉపనదులైన జమున, దిగువ బ్రహ్మపుత్రలను కూడా మనం చూడొచ్చు. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర 2 పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా అనే పేరుతో సాగి గంగలో కలుస్తుంది. ప్రాంతీయులు, ఆ లోకల్స్ దీన్ని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా మారి మేఘ్నా నదిలో కలుస్తుంది. 2 పాయలు చివరికి బంగ్లాదేశ్లోని చాంద్పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళాఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగా బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగా బ్రహ్మపుత్ర డెల్టాని ఏర్పరిచాయన్నమాట. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దది. సరే, బ్రహ్మపుత్ర మీద చైనా నిర్మిస్తున్న హైడ్రల్ ప్రాజెక్ట్ దాని గురించి మాట్లాడితే, బ్రహ్మపుత్ర నది మీద టిబెట్లో ఒక హెవీ హైడ్రల్ ప్రాజెక్టు చైనా కడుతుంది. బ్రహ్మపుత్రని టిబెట్లో సాంగ్పో అనే పేరుతో పిలుస్తారు. అక్కడ నామ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని చైనా నిర్మిస్తుంది. 26 టర్బైన్లతో పనిచేసి ఆనకట్ట గంటకి 40 మిలియన్ కిలోవాట్ల పవర్ని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. 2009 మార్చి 16న దీనికి శంకుస్థాపన జరిగింది. వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. చైనాలోని 5 మేజర్ పవర్ కంపెనీస్ ఒక సిండికేట్గా ఏర్పడి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటి స్థానంలో ఉన్న 3 గోర్జెస్ డ్యామ్ కంటే ఇది పెద్దదవుతుంది బ్రహ్మపుత్ర మీద కట్టేది. బ్రహ్మపుత్ర నది భారత్, బంగ్లాదేశ్లకి వాస్తవంగా ఎంతో ముఖ్యం. 40% జల విద్యుత్ అవసరాన్ని, 30% నీటి అవసరాన్ని ఈ నది భారతదేశంలో తీరుస్తుంది. బంగ్లాదేశ్లో అయితే మంచినీటికి, సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుస్తూ దీంతో తమకు సంబంధం లేదని, అది పూర్తిగా ప్రైవేట్ సంస్థల వ్యవహారం అని, అంటే ఆ హైడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మాకేం సంబంధం లేదు, ఏదో ప్రైవేటు సంస్థలు కలిపి కట్టుకుని ఉంటున్నాయని చెప్తుంది. మరోవైపు ఏంటంటే ఈ డ్యామ్ ఇంజనీర్స్ మాత్రం ఇది పూర్తయితే భారతదేశానికి, నేపాల్కి, బంగ్లాదేశ్లకి చౌకగా విద్యుత్ సరఫరా చేయొచ్చు, బంగ్లాదేశ్కు వరద ముప్పు తప్పుందని అంటున్నారు. సో చాలా ఉన్నాయి ఇంకా ఇందులో మనం మాట్లాడుకోవాల్సినవి. సో బ్రహ్మపుత్ర గురించి అది పుట్టుక, మధ్యలో అది పారే విధానం, పేర్లు మార్చుకుంటూ రకరకాల ఉపనదులను కలుపుకుంటూ ఏ దేశాలను చుట్టి ఎక్కడ దాకా వచ్చి ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుందో చెప్పాం. వెరాస్ అస్సాం సీఎం ఈజ్ సో కాన్ఫిడెంట్, బ్రహ్మపుత్రని ప్రవాహాన్ని ఒకవేళ ఆపితే, చైనా ఆపితే గనక నష్టం మనకేం లేదు, అయితే గీతే చైనాకే ఉంటుంది. చైనా దీని బ్రహ్మపుత్ర కాంట్రిబ్యూషన్ చైనాకి 30 to 35%, వేరస్ మనకి 65 to 70%. సో మనకి ఇక్కడ జనరేట్ అయ్యే వాటర్ వివిధ ఉపనదులను కలుపుకుంటూ బ్రహ్మపుత్ర ఇచ్చే కాంట్రిబ్యూషన్ గురించి ఆయన లెక్కలతో సహా చెప్పారు. అది చూస్తే చైనా తిక్క కుదురుతుంది ఒకసారి.